హాయ్ హలో వెల్కమ్ టు రుచితాస్ వరల్డ్. ఈరోజు మన వీడియోలో బొబ్బట్లు లేదా పొల్లలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా గోధుమలు తీసుకొని అందులో కాస్త ఆయిల్ యాడ్ చేసుకొని వాటర్ పోసుకొని కలుపుకుంటూ చాలా మెత్తగా ముద్ద చేసుకొని ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. 1 అవర్ ఈజ్ మ్యాండేటరీ. ఇప్పుడు 1 గ్లాస్ ఆఫ్ శనగపప్పు తీసుకొని దాన్ని కుక్కర్లో మెత్తగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఈ 1 గ్లాస్ పప్పుకి 1 గ్లాస్ ఆఫ్ బెల్లాన్ని తీసుకోవాలి. 1 గ్లాస్ పప్పుకి 1 గ్లాస్ బెల్లాన్ని తీసుకోవాలి. ఈ 1 గ్లాస్ పప్పుని మనం ఉడికించుకున్నాం కదా, దీన్నే మనము గ్రైండ్ చేసుకొని మెత్తగా ఇలా పొడిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 గ్లాస్ బెల్లం ఏదైతే ఉందో దాన్ని మనం పాకం చేసుకోవాలి. పాకం చేసుకున్న తర్వాత కొంచెం ఇలాచి పౌడర్ యాడ్ చేసుకొని ఈ మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పప్పుని మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. దీన్ని చక్కగా మిక్స్ చేసుకోవాలి. లమ్స్ లాంటివి ఫామ్ కాకుండా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా అస్సలు ఆపకుండా మిక్స్ చేసుకోవాలి. ఆపామంటే పాకం అనేది మనకి గట్టి పడిపోతుంది. సో దట్ మనం ఇది చాలా జాగ్రత్తగా మిక్స్ చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మిక్స్ చేసుకున్న దాన్ని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇందాక మనం కలిపి పెట్టుకున్న గోధుమ పిండి ముద్దని చిన్న చపాతీకి మనం ఎలాగైతే చేసుకుంటామో అలా చేసుకొని దాంట్లోకి ఈ పూర్ణాన్ని మధ్యలో పెట్టుకొని ఈ విధంగా రోల్ చేసుకొని ఎక్స్ట్రా పిండిని తీసేసి ఈ విధంగా మన చేతులతో చక్కగా ఒక పేపర్ ప్లేట్ కానీ లేకపోతే ఇలాంటి ప్లేట్ కానీ తీసుకొని దాని మీద చక్కగా ఆయిల్ చేతికి అంటించుకుంటూ అలాగే పిండి అంటించి ఈ విధంగా చేతితో మనం ప్రెస్ చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. జాగ్రత్తగా చేసుకోవాలి. కొంచెం తప్పు చేసినా కూడా అసలు పోలేలు అనేవి మనకి రావండి. వీటిని కొన్ని ప్లేసెస్లో బొబ్బట్లు అని కూడా అంటారు. మీ దగ్గర ఏమంటారో కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు ఈ విధంగా చేసుకున్నాం కదా, మనం దీన్ని చక్కగా జాగ్రత్తగా తీసి వేడి చేసుకున్న ప్యాన్ మీద కాస్త ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న ప్యాన్ పైన మనం ఈ బొబ్బట్టుని వేసేయాలి. వేసి మనం చపాతీని ఎలాగైతే కాల్చుకుంటామో అదే విధంగా దీన్ని కూడా మెల్లిగా కాల్చుకోవాలి. కొంచెం జాగ్రత్త వహిస్తే చాలు టేస్టీ బొబ్బట్లు రెడీ అయిపోతాయి. ఈ విధంగా మనం వేసుకొని మెల్లిగా చాలా కేర్ఫుల్గా తీయాలి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే వీటిని కాల్చుకోవాలి. ఈ విధంగా కాల్చుకున్న తర్వాత వీటిని మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకోవచ్చు. ఇంకోటి కూడా చూపిస్తున్నాను, చూసేయండి. ఈ విధంగా మనం ప్రెస్ చేసుకొని ఆయిల్ వేసుకొని బొబ్బట్టుని స్టవ్ పైన ప్యాన్ పైన పెట్టి ఈ విధంగా మెల్లిగా చూసారా, ఇలా గడ్డ సాయంతో కూడా మీరు చేయొచ్చు. చేసుకొని చక్కగా 2 వైపులా మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. ఈ కాల్చుకున్న బొబ్బట్టుని మంచిగా మడత పెట్టి ప్లేట్లో వేసేసుకొని ఇప్పుడు దీనిపైకి కాస్త నెయ్యి వేసి తింటే సూపర్ యమ్మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.